శ్రీ మహావిష్ణువును మనసులో అనుసంధానం చేసుకోవాలి అని శుక మహర్షి పరీక్షిత్తునకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ద్వితీయ స్కందము నుండి గ్రహింపబడినది. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే. భావం: కురుకుల పావనుడవైన రాజా వినుము, విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు. అర్థాలు: వంశపావన, వంశమును పవిత్రము చేసిన ఓ రాజా, వింటే వినుము. విశ్వము సృష్టి, అంతయున్ అంతా, హరిమయము విష్ణువుతో నిండినది. హరి హరి విశ్వమయుండు, విశ్వమంతా నిండినవాడు. సంశయము అనుమానము పనిలేదు, అవసరము లేదు. ఆ హరిమయము ఆ విష్ణువుతో నిండినది. కానీ విష్ణుమయము కానట్టి ద్రవ్యము, వస్తువు, పరమాణువు కూడా లేదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే.